త్రిమూర్తులలో ఒకరైన శివుడు సృష్టి లయ స్థితికారకుల్లో చివరివారు. లయ అంటే అన్నింటినీ ఆయన కలుపుకుంటారు. అందుకే ఆయన్ను లయకారకుడని పిలుస్తుంటారు. అలాగే ఆయనను భోల శంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన భక్తుల కోరిన కోరికలను వెంటనే తీరుస్తారు. అందులో భాగంగానే పురాణాల్లో చాలామంది తపస్సు చేసి వరాలు పొందారు. శివునికి ఒక చెల్లె ఉందని మనలో చాలామందికి తెలీదు. శివుని చెల్లెలి పేరు దేవి అశావరి. ఆమె గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం. శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని కైలాసానికి వచ్చాక అక్కడ ఆమె కాపురం పెట్టింది. అయితే అక్కడ ఆడవారు ఎవరూ ఉండరు. అందరూ మగవారే ఉంటారు. కైలాసంలో పార్వతికి ఎవరైనా మహిళ తోడుగా ఉంటే బాగుంటుందని పార్వతీ శివుణ్ణి అడగగా శివుడు తనలాగే ఉండే దేవి అశావరిని సృష్టిస్తాడు. దేవి అశావరి శివుడిలాగే పులి చర్మం ధరించి ఉంటుంది. జుట్టు విరబోసుకుని ఉంటుంది. కాళ్ళు పగిలి ఉంటాయి. చూడటానికి అశావరి వేషం బాగుండదు. దాంతో పార్వతి అశావరిని అందంగా తయారుచేస్తుంది. ఆమెకు విపరీతమైన తిండి యావ. పార్వతి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తాన్ని ఆమెకు పెడుతుంది. అయినప్పటికీ అశావరి ఆకలి తీరదు. దీంతో పార్వతి విసిగిపోయి తన గోడును శివుడికి చెప్పుకుంటుంది. దీంతో శివుడు అశావరిని వేరే ప్రాంతానికి పంపిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.